వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడు ఎవరు అన్నది క్వశ్చన్ మార్క్ మారింది. దాదాపుగా 4 నెలల నుంచి సో ఈ రోజు ప్రకటిస్తున్నారు, రేపు ప్రకటిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు 10 తెలంగాణ వచ్చింది, 10 సంవత్సరాలు అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉంది, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో రావడం అనేది జరిగింది. సో నెక్స్ట్ భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో గనక అవకాశం ఇచ్చే ఛాయిసెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ప్రతి స్టేట్ లో గెలుచుకుంటూ రావడం భారతీయ జనతా పార్టీ ప్లస్ పాయింట్. అలాగే ఇప్పుడు మొన్న రీసెంట్ గా జరిగినటువంటి 2 ఎమ్మెల్సీలు కూడా భారతీయ జనతా పార్టీ గెలవడం అనేది జరిగింది. సో ఇలాంటి సమయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పైననే అంటే ఎక్కువ హోప్స్ ఉన్నాయి. మరి దాదాపుగా మనకు 3-4 పేర్లు వినిపించడం అనేది జరిగింది. అవన్నీ కాకుండా ఈటెల రాజేందర్ గారి పేరు దాదాపుగా ఖరారైనట్టు కూడా తెలిసింది. సో ఇక్కడ నిన్న మొన్నటి నుంచి వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే ఈటెల రాజేందర్ ని రాష్ట్ర అధ్యక్షుడు కాకుండా బండి సంజయ్ అడ్డుకుంటున్నాడు అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఇంకో పేరు వస్తుంది ఏంటంటే ఆచారి. గతంలో బీసీ కమిషన్ మెంబర్ గా చేశారు. కల్వకుర్తి నుంచి దాదాపుగా 6 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయడం అనేది జరిగింది. ప్రతిసారి కొన్ని ఓట్లు, ఒక 2000 ఓట్లు, 300 ఓట్లు, 500 ఓట్లతోటే ఆచారి గారు ఓడిపోవడం అనేది జరిగింది. సో తనకి బీసీ కమిషన్ మెంబర్ గా కూడా ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవ్వాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. తను ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ లో కూడా చేసిన, సో అండ్ ఇదే కాషాయ ఎజెండాను పట్టుకొని ఉన్నా, డెఫినెట్ గా నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కూడా అడుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ ఆచారి కూడా బీసీ నేత కావడం, తర్వాత బండి సంజయ్ నేను రాష్ట్ర అధ్యక్షుడు రేస్ లో లేను, నాకు ఇవ్వకుండా అంటే కొన్ని పేర్లు సూచించడం అనేది జరిగిందని చెప్పేసి కూడా అంటున్నారు. సో మరి ఆచారికి ఇస్తే, సో ఆచారి గారు డైనమిక్ లీడరు, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ తన బ్యాట్ లక్ కిస్మత అనేది చెప్పలేం, కానీ ప్రతిసారి కొన్ని ఓట్లతోటి ఓడిపోవడం అనేది జరుగుతుంటది. అలాగే ఈటెల రాజేందర్ దాదాపుగా ఫైనల్ అవుతున్నారు. దాదాపుగా 30 లక్షల నుంచి 40 లక్షల వరకు ముదిరాజ్ బ్యాంక్ ఉంది తెలంగాణలో. సో అలాగే బీఆర్ఎస్ నేతలతోటి పరిచయాలు ఉన్నాయి. 2 సార్లు మంత్రిగా చేసినటువంటి అనుభవం, దాదాపుగా 35 నుంచి 40 సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నారు. తర్వాత మరి నిజంగా బండి సంజయ్ అడ్డుకుంటుండా అంటే దానికి మాత్రం సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలే అవి. భారతీయ జనతా ప్రతి ఒక్క దగ్గర గ్రూప్ రాజకీయాలు అనేది కామన్. ఆ విధంగా కూడా సరే ఒక్కొక్క నేత ఒక్కొక్క పేరు ప్రపోజ్ చేయడానికి కూడా ఎవరం కాదని ప్రస్తుతం మాత్రం ఆచారి పేరు గట్టిగా వినిపిస్తుంది. మరి ఆచారి రాష్ట్ర అధ్యక్షుడిగా అయితే భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ అధికారంలోకి రావడం ఖాయమా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ.